గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వద్ద వైజేపీ లయన్స్ క్లబ్ భీష్మ పితామహుడు లైన్ వరిదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా క్లబ్ ప్రతినిధులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ప్రతి నెల క్రమం తప్పకుండా చేసే కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు ఫలసరుకులు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ డిస్టిక్ వైస్ గవర్నర్ ఆర్వీరావు, అధ్యక్షుడు సుధాకర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మురళీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, వెంకయ్య, మురళీనాయుడు, గురునాథం, ఎస్ఎల్ స్వామి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ శాంతిగా ఉండుటకై నేను సహకరిస్తాను. అంటే చాలా మంది ఉన్నారు. వేణరెడ్డి గారు కావచ్చు, చిన్న ఊరైన ఆదిరావు గారు చెప్పినట్లు ఈరోజు గవర్నర్ అనే పదము చాలా పెద్దది. సరే, మనకు ఆ తాత మన క్లబ్కు వస్తుందా రాదా అనుకునే సమయంలో మనం ఆర్వీరావు గారికి ఈరోజు ఏకగ్రీవంగా 58 క్లబ్బులు 4 జిల్లాలు కలిపి ఏకగ్రీవంగా ఇవ్వడం అంటే ఏ స్థాయిలో అతను వర్క్ చేశాడో మీరందరూ కూడా అర్థం చేస్తారు. మరి అంత వర్క్ ఉంది. మరి ఏమాహిమీలు కోట్లాను కోట్లు 100 కోట్లు పెట్టి కూడా మనం ప్రాజెక్ట్ నడిపే వాళ్ళు ఉన్నారు. దీనికి ఈ పదవి కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తులు ఉన్నారు. పోటీ పడి కార్యక్రమంతో పాటు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం మన 2 క్లబ్ల భీష్మ పితామహుడు గౌరవనీయులు వరిదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి మనమందరం కలిసి కార్యక్రమం జరుపుకోవాలని ముందుగా నిర్ణయించుకొని ఈ సమావేశానికి అందరూ హాజరయ్యాము. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క లైన్ మిత్రునికి పేరు పేరున ధన్యవాదాలు. సార్, నన్ను ఈ క్లబ్లో ఫస్ట్ పరిచయం చేసింది ఎంజేఎఫ్ లైన్ గురునాథం సారు. ఆ తర్వాత ఆర్వీరావు సారు కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. అయితే నేను ఈ క్లబ్కి కార్యక్రమాలకు అన్నీ వస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలకి నెల్లూరు నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు 5 గంటలంటే 5 గంటలకి తూచా తప్పకుండా వస్తూ ఉన్నారు. అలా సారే ఎంత ఏజ్లో ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారని నేను కూడా ఈ కార్యక్రమాలకి కొంచెం ఇంట్రెస్ట్ చూపాను. దానిలో భాగంగానే ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా కూడా మన చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో గత 7 సంవత్సరాల ముందు మనము ఫలసరుకుల కార్యక్రమం చేస్తే బాగుంటుందని తలపెట్టడం జరిగింది. అది మనకి మొట్టమొదట ఆయన ఆలోచనలో ఒక భాగంగా ఆయన మన డాక్టర్ సిఆర్ రెడ్డి గారితో పోయి కలిసి మాట్లాడి అక్కడి నుంచి మొట్టమొదటి విరాళం ఒక 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కొంత ఆయనే శ్రమించి మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు శ్రమించి దాన్ని 10 లక్షల వరకు అందరి దగ్గర కలెక్ట్ చేసి దాన్ని ఒక గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసి దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ తోటి మొట్టమొదటిగా 10 మందికి ఫలసరుకులు ఇస్తూ వచ్చాము. దాని క్రమేణా మనకి ఇంకా ఫండ్ రేజ్ అయ్యే కొద్ది ఇప్పుడు తర్వాత జయచంద్రారెడ్డి గారు మూడింటిని చక్కగా నిర్వర్తిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఫలసరుకుల పథకం కూడా 20 లక్షలన్నా కనీసం చేసేసి అవతల కావాలంటే కొద్ది రోజులు సెలవు తీసుకుంటాము ఫలసరుకుల మీద. అంతవరకు నిత్యం పోరాడతానే 20 లక్షలు చేయాలనేది మా అభిలాష. ఏం చేయాలన్నా మన మిత్రులందరూ సహకారం ఉంటేనే మనం ఏదైనా చేయగలము. నేను 1985లో పాలిటెక్నిక్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు వైద్య ప్రభాకర్ రెడ్డి నేను హై స్కూల్లో చదువుతున్నాను. ప్రోత్సాహంతో కాలేజీకి వచ్చి 3 జాయిన్ చేశాను. ఆ 3లో నేను ఒకటే నిలబడి ఉన్నాను.